హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎంతో ఈజీగా, టేస్టీగా, చాలా ఫాస్ట్గా కోడిగుడ్డు మసాలా పులుసు ఎలా చేయాలో చూద్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసుకుందామండి, సాల్ట్ వేసుకొని. చాలా ఈజీగా పెంక్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దానిలో పసుపు వేసుకొని ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ముందు ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి కదండి. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి. వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. సేమ్ ఆయిల్లో తాలింపు అయితే వేసుకుందామండి. పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత కరివేపాకు వేసాను. ఇవన్నీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1.5 స్పూన్ వేసాను. నెక్స్ట్ ఒక 2 టమాటాస్ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒకసారి ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1.5 స్పూన్ అయితే కారం వేసుకున్నాను, స్పైసీకి తగ్గట్టు. ఎందుకంటే స్పైసీలు యాడ్ చేస్తాం కదండి, సో కారం తక్కువ వేసుకున్నాను. నెక్స్ట్ ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసాము. అవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకోవాలి. కాసేపు ఆగిన తర్వాత ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. చింతపండు పులుసు అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. లిడ్ పెట్టుకొని మరిగించుకోవాలండి పులుసునైతే. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా, ఈజీగా, పుల్ల పుల్లగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.